అసలు క్రియేటిన్ తీసుకొచ్చా వద్దా? దీని బెనిఫిట్స్ ఏంటి? సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి? అని దాని గురించి మాట్లాడుకుందాం. అండ్ నేను గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ నేను ప్రెజెంట్ చేస్తాను. కన్క్లూజన్ మాత్రం మీరే తీసుకోండి. హే గాయ్స్, దిస్ ఇస్ డే 35 ఆఫ్ దిస్ 40 days ఛాలెంజ్. జనరల్గా మా ఫ్రెండ్స్ ఇంకా బయట చాలా మందినే చూస్తుంటాను. వాళ్ళు జిమ్ స్టార్ట్ చేసినా చేయకపోయినా ముందు నుంచే క్రియేటిన్ తీసేసుకుంటానని అంటూ ఉంటారు. అవును, క్రియేటిన్ వల్ల మీకు చాలా బెనిఫిట్సే ఉన్నాయి. లైక్ స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ అవుద్ది, మజిల్ మాస్ ఇంక్రీజ్ అవుద్ది, రికవరీ ఫాస్ట్గా అవుద్ది, ఇంకా బ్రెయిన్ ఫంక్షన్కి కూడా హెల్ప్ అవుద్ది. అయినా ఫస్ట్ మీకు డైట్ అండ్ వర్కౌట్సే బాగోనప్పుడు ఇలాంటి సప్లిమెంట్స్ యాడ్ చేయడం వల్ల మీకు నెగిటివ్ ఎఫెక్ట్స్ తప్ప పాజిటివ్ ఎఫెక్ట్స్ ఏం కనిపించవు. లైక్ ఒకవేళ మీరు బిగినర్స్ అయితే ఇనీషియల్గా డైట్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ జిమ్లో మినిమం 6 months అయినా కంప్లీట్ అవనివ్వండి. సో మీకు ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. ఆ తర్వాత మీరు క్రియేటిన్ తీసుకున్న దాని ఎఫెక్ట్స్ని మీరు ఈజీగా అబ్జర్వ్ చేయొచ్చు. సో మీరు క్రియేటిన్ తీసుకోవాలనుకుంటే నేను లిస్ట్ అవుట్ చేసిన ఈ పాయింట్స్ని మీరు పక్కా ఫాలో అవ్వండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే స్టేయింగ్ హైడ్రేటెడ్. మీరు వాటర్ ఇంటెక్ ని కంప్లీట్ చేయకపోతే పక్కా కిడ్నీకి ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంది. సెకండ్ థింగ్ ఏంటంటే మీ డైట్ పర్ఫెక్ట్ గా ఉంటే మీ రిజల్ట్ ఇంకా పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఒకవేళ మీ కిడ్నీ ఆర్ లివర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మీరు మీ పర్సనల్ ట్రైనర్స్ ఆర్ డాక్టర్స్ ని మీట్ అయ్యి వాళ్ళ అడ్వైస్ పెట్టి మీరు తీసుకోవాలో లేదో డిసైడ్ అవ్వండి. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. సీ యూ ఆల్ ఇన్ ద వీడియో.